వచ్చేసరికి మనకు స్తోత్రములు అది రోమపత్రిక 12వ అధ్యాయంలో కనబడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం చదవడానికి ఇష్టపడితే మొదటి వాక్యం చదివితే మనకు అక్కడ అర్థమైంది. ఈ ధూపార్తిక అనేది మానవ హృదయం. ఇప్పుడు స్తోత్రములు యేసుక్రీస్తు రాకముందు అది ధూపార్తిక, అది పొగ వేయబడ్డది. ఆ పొగ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. యాజకులందరూ అలాగా చేసేవారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత స్తోత్రం యేసు ప్రభు చెప్పిండు. ఈ రోమపత్రిక 12వ అధ్యాయం మొదలుంది 2 వచనాలు చదువుకుంటే అక్కడ మాట కనబడుతుంది. ఎందుకంటే కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. హల్లెలూయా పండగటిగా ఇదే అంటే సజీవ యాగముగా. ఇప్పుడు యాగం ఏంటిదిరా? పొగ చేస్తే అది నీకు ధూపంలాగా వెళ్ళిపోయి. ఇప్పుడు యాగం ఏంటి? నీ శరీరమే. నీ శరీరంలో పాపం ఏలకుండా పాపానికి యేసు రక్తంలో నువ్వు పాపం అంతా కడుక్కొని పరిశుద్ధంగా మార్చబడి 1 కొరింథీ పత్రిక నీకు 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట కనబడుతుంది. అసలు ఆ ధూపార్తిగా మారడానికి ఎలా ఉంటుంది? కిందికి వెళ్ళిపోతుంది. 9వ వచనం దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను వ్యభిచారులైనను పాపం చేయు వారందరూ ఆరంగితం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి ఎవరట దేవుని రాజ్యానికి పోతే ఇవన్నీ ఇలాంటి వారు పాపం చేసేవారు, అన్యాయం చేసేవారు పరలోకం పోవాలట. కానీ కింది వచ్చిన ఏమున్నాడా ఇంకో మాట ఉంది. కాబట్టి అదే మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు అట్టివారై ఉన్నారు, పాపం చేసేవారుగా ఉన్నారు, అన్యాయం చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మనము కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. అది హల్లెలూయా పండుగడిగా. ఒకప్పుడు పైన చూడండి, నువ్వు అబద్ధకుడు అలవు, నువ్వు మోసగాని అందరూ ఇలా పాపం చేసిన పైన చదువుకుంటే చదువులేదు కానీ అన్నాడు అక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. కానీ ఇప్పుడైతే యేసు రక్తములో కడగబడి ఆత్మయందు ఆ పండువచ్చాడు అనుకుంటా కదా, అది ఏది తన ఆత్మయందు కడగబడి పండువచ్చాడు ఏమంటాడు అక్కడ? పదవచనం ఆయన ఆత్మయందు దేవుని ఆత్మయందు మీరు కడగబడి చూడండి, దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ఇక్కడనే ఉంది కథ. హల్లెలూయా పండుగడిగా. ఇదే నువ్వు కడగబడితే నువ్వు ధూపార్తిక అన్నట్టు. ఆమె పండుగడిగా అంటే మన శరీరం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే ఈ మానవ హృదయమే ఒక ధూపార్తిగా దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా పండుగడిగా చెప్పడగట్టుగా హల్లెలూయా. ధూపార్తిక పాత నిబంధన వెళ్ళిపోతే ధూపార్తిక అన్నదాన్ని స్తోత్రములు యాజకుడు చేస్తున్నది. కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభువులు ఇక అవన్నీ చేయకు, నువ్వు నీ శరీరము పాపం లేకుండా జీవించుకుంటూ అపరాధం లేకుండా జీవించు, అవిచారం లేకుండా జీవించు, ఎటువంటి దోషం లేకుండా జీవించుకుంటూ ఆత్మయందు కడగబడి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఆమె పండుగట్టుగా అదే మనమే. కాబట్టి మనం సుగంధ తైలముగా మార్చబడి ద్రవ్యముగా మార్చబడి స్తోత్రములు ఒక మంచి పొగలాగా యేసుల దగ్గరికి మన ప్రార్థన వెళ్ళిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మరి దానికి కడగబడాలి. అందుకోసం ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన దేవుడు ఉంటుండా? కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యం. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పడు గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి మహిమ కలుగును కాక నాకు దేవుడు 1999లో స్తోత్రములు చిన్న టకటకడ నేను చెప్పేస్తా. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే 1999లో అభిషేకం అందుకున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో అందరూ స్తోత్రములు ప్రార్థన చేస్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చెప్తుర్రా? ప్రార్థన. నేను వెనకది కూర్చున్నా అందరూ అసలు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కళ్ళు మూసుకొని ఆ స్తోత్రములు ఎలా వెళ్ళిపోతుంటే అలాగా చూస్తూ అన్న కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరుస్తున్నా. ఆమె చెప్పండి కదా. ఒక ఆయన ప్రార్థన చేస్తే కళ్ళు మూసిన,
కన్ను తెరిచిన మళ్ళా ఏమి లేదు. ఇంకొక ఆయన కన్ను దిక్కు చూసినా, కన్ను మూసినా, కన్ను తెరిచిన. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఒక ఆయన ప్రార్థన చేస్తే ధూపంలాగా వెళ్ళిపోతుంది. చప్పరకొట్టు గట్టిగా హల్లెలూయా. ఈ కళ్ళ పాట అనుకున్నా కాదు. ఇంకొక వ్యక్తిని చూసిన, ఈ దగ్గరికి అందరూ పరిచిస్తున్నా, ఇంకొక వ్యక్తిని చూసిన, ఒక వ్యక్తికి వస్తుంది, ఒక వ్యక్తికి అది నా కళ్ళ పాట అనుకున్నా. కళ్ళ పాట కాదు, ప్రార్థన ఒకరిది వెళ్ళిపోతుంది, తర్వాత వెళ్ళిపోలేదు. మా ఏ సంగతి అంటే అది దేవుడు చూపెడుతుండు. చప్పరకొట్టు గట్టిగా హల్లెలూయా. ధూపార్తిగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందా, లేకపోతే భూలోకం నీ చుట్టూ తిరుగుతుందా? ఆమె చెప్పండి గట్టిగా. దానికోసం నువ్వు ప్రార్థన మంచిగా చేయాలి, పాపము లేకుండా చేయాలి. హల్లెలూయా పండుగడిగా, చప్పరగట్టిగా హల్లెలూయా. అది ధూపం వల్ల వెళ్ళిపోతుంది. చాలా అనుభవాలు నాకు దేవుడు చూపెట్టు. కాబట్టి దేవుని పిల్లలారా, నీకు అనుభవం ఉన్నప్పుడు స్తోత్రం నువ్వు తొట్టించకుండా కాపాడబడతావు. కాబట్టి అది సైతానానికి బాగా తెలుసు. కాబట్టి స్తోత్రములు యేసు నామమున మనం ఆయనకి దూరంగా ఉండాలంటే ఆయన రక్తం చేత కడగబడి మనం ధూపార్తిగా మార్చబడాలి. హల్లెలూయా పండుగడిగా మనమే సజీవ యాగముగా మార్చబడి మనమే ధూపార్తిగా, మనమే పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటాడు, పాపాత్మల ప్రార్థన వినడు. అయితే ఎవరు పరిశుద్ధులు అంటే యేసు రక్తం చేత రోజు కడుక్కోవాలి మనం మోగలించి. ఆమె చెప్పండి. ఒక మాట చూడు, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు. లూకాసు వార్త 18 లూకాసు వార్త 18